ఒక్క ఫోటోతో మొదలైన మాటల యుద్ధం ఇప్పుడు రెండు దేశాల మధ్య దౌత్య సంక్షోభంగా మారుతోంది. మరోసారి ఇటలీ ప్రధానిని టార్గెట్ చేస్తూ తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు అమెరికా అధ్యక్షుడు ట్రంప్. మరి ట్రంప్ ఎందుకని పదే పదే మెలోనీని టార్గెట్ చేస్తున్నారు? చిన్న ఫోటో వివాదాన్ని ఎందుకింత పెద్ద రాజకీయ యుద్ధంగా మార్చేశారు? ఇటలీ ప్రధాని జార్జియా మెలోనీపై మరోసారి ట్రూత్ సోషల్ వేదికగా అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ విమర్శల వాన కురిపించారు. తనతో ఫోటో దిగేందుకు మెలోనీ తహతహలాడారంటూ ఫోటో వివాదాన్ని మళ్లీ తెరపైకి తెచ్చాడు. అంతేకాదు ఈసారి మెలోనీ పాలనను టార్గెట్ చేశారు ట్రంప్. మెలోనీ పాలనలో ఇటలీ అత్యంత దయనీయంగా మారిందని, అమెరికా ఇరాన్ను ఓడించిన తర్వాత మెలోనీ మళ్లీ తనతో స్నేహం చేసి తన రాజకీయ రేటింగ్ పెంచుకోవాలని చూస్తోందని విమర్శించారు. కానీ నో థ్యాంక్స్ అంటూ ట్విట్టర్లో పేర్కొన్నారు ట్రంప్. మెలోనీని కేవలం విదేశీ నాయకురాలుగా కాకుండా తన రాజకీయ ప్రయోజనాల కోసం అమెరికాను ఉపయోగించుకునే నేతగా చిత్రీకరించే ప్రయత్నం చేస్తున్నట్టుగా ట్వీట్ ద్వారా తెలుస్తోంది. ట్రంప్ ఇలా పదే పదే మెలోనీని టార్గెట్ చేయడం వెనుక చాలా కారణాలున్నాయంటున్నారు విశ్లేషకులు. ఇది కేవలం ఫోటో వివాదం కాదని, అమెరికా విదేశాంగ శాఖ విధానాన్ని ప్రశ్నించిన మిత్రదేశ నాయకురాలిపై ట్రంప్ చేస్తున్న రాజకీయ ప్రతిదాడిగా చూస్తున్నాయి నాటో దేశాలు. ట్రంప్ చేసిన వ్యాఖ్యలను మెలోనీ ఖండించిన తర్వాత ట్రంప్ లో ఆగ్రహం మరింత రెట్టింపైనట్టు కనిపిస్తోంది. అందుకే ఈసారి ట్రూత్ సోషల్లో ఆమె వ్యక్తిగత ప్రతిష్టతో పాటు పాలనను కూడా టార్గెట్ చేసినట్టుగా విశ్లేషకులు భావిస్తున్నారు. ఇరాన్ పై అమెరికా సైనిక చర్య సమయంలో ఇటలీ తమ ఎయిర్ బేస్లు, రన్వేలు వినియోగించుకునేందుకు అనుమతించలేదు. అమెరికా ఆపరేషన్ కు అతిపెద్ద లాజిస్టిక్ ఇబ్బందిగా మారిందన్నది ట్రంప్ భావన. ఆ కోపాన్ని ఇప్పుడు ఫోటో రూపంలో మెలోనీ మీద తీర్చుకున్నట్టుగా విశ్లేషకులు చెప్తున్నారు. అలాగే ఇరాన్ పై యుద్ధాన్ని మెలోనీ వ్యతిరేకించారు. యూరోప్ లో చాలా దేశాల మాదిరిగానే ఇటలీ కూడా యుద్ధం మరింత విస్తరించకూడదనే అభిప్రాయాన్ని వ్యక్తం చేసింది. ఇదే ఇప్పుడు ట్రంప్ కు కోపం తెప్పించింది. ఇక్కడ మరో రాజకీయ కోణం కూడా కనిపిస్తోంది. ట్రంప్ తన మద్దతు లేకుండా యూరోప్ లో ఏ నాయకుడు నిలబడలేడనే సందేశాన్ని ఇవ్వాలనుకుంటున్నారని విశ్లేషకులు భావిస్తున్నారు. గతంలో మెలోనీని ఫెంటాస్టిక్, ఇన్క్రెడిబుల్, యూరోప్ లో అత్యంత సన్నిహిత మిత్రురాలు అంటూ పొగిడిన ట్రంప్ ఇప్పుడు అదే నాయకురాలిపై తీవ్ర విమర్శలు చేయడం అంటే తనను వ్యతిరేకిస్తే ఎవరినీ వదలను అనే రాజకీయ హెచ్చరికగా కూడా కనిపిస్తుందంటున్నారు విశ్లేషకులు. మెలోనీ కూడా ట్రంప్ మాటలను చాలా ఘాటుగా తిప్పికొట్టారు. ట్రంప్ గత కొద్ది వారాలుగా మిత్ర దేశాల నాయకులపైనే ఎక్కువగా విమర్శలు చేస్తున్నారు. కెనడా, ఫ్రాన్స్, జర్మనీ, ఇప్పుడు ఇటలీ, ఇలా వరుసగా అమెరికా మిత్ర దేశాలనే ట్రంప్ టార్గెట్ చేయడం వెనుక రెండు లక్ష్యాలు మాత్రమే స్పష్టంగా కనిపిస్తున్నాయి. ఒకటి, అమెరికా విదేశాంగ విధానాన్ని ప్రశ్నించే మిత్ర దేశాలను రాజకీయంగా ఒత్తిడిలో పెట్టడం. రెండోది, అమెరికా ముందు ఎవ్వరూ పెద్దవారు కాదు అనే సందేశాన్ని ఇవ్వడం. అందుకే చిన్న ఫోటో వివాదాన్ని కూడా వదలకుండా పదే పదే లేవనెత్తుతున్నారు అన్నది విశ్లేషకుల మాట. అయితే ఈ వ్యవహారంతో ఎక్కువ నష్టపోయేది అమెరికానే అంటున్నారు విశ్లేషకులు. ఇటలీ అమెరికాకు కీలక నాటో మిత్ర దేశం. మధ్యధరా ప్రాంతం భద్రత, యూరప్ రక్షణ, ఉక్రెయిన్ సంక్షోభం, మధ్యప్రాచ్య వ్యూహంలో ఇటలీ పాత్ర చాలా కీలకం. అలాంటి సమయంలో రెండు దేశాల అగ్రనేతలు బహిరంగంగా ఒకరిపై ఒకరు ఆరోపణలు చేసుకోవడం ట్రాన్స్ అట్లాంటిక్ సంబంధాలపై ప్రభావం చూపే అవకాశం ఉందంటున్నారు విశ్లేషకులు. మరి చూడాలి ఈ ఫోటో వివాదం ఇంకెంత దూరం వెళ్తుందో.